నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్ నేను బ్రహ్మిణి వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూద్దాం ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం ఈనాడు పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూసినట్లయితే యుద్ధానికి సంబంధించి ప్రధాన అంశంగా చూసుకోవచ్చు ఇక పాక్ మళ్లీ భంగపాటు 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టిన భారత్ విమానాశ్రయాలు సైనిక కేంద్రాలపై ప్రయోగించినవన్నీ నిర్వీర్యమైపోయాయి ఇక శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అవంతిపుర ఎయిర్ బేస్ సురక్షితం 3 రోజు దద్దరిల్లిన సరిహద్దు పంజాబ్ కాశ్మీర్లలోని నగరాల్లో బ్లాక్అవుట్ చొరబాట్లకు యత్నించిన 7 ఉగ్రవాదులైతే హతమయ్యారు ఇక ప్రాదేశిక సైన్యం సేవల వినియోగానికైతే అనుమతి ఉంది ఇక త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటయ్యారు భద్రతపై అమిత్ షా రాజ్నాథ్ సమీక్షలు అలాగే సరిహద్దు గ్రామాల జనం ఇళ్లలోనే ఉండాలని కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే పాక్ మనపైకి పంపిన 300 నుంచి 400 డ్రోన్లు తుర్కీయే దేశానివే ఇక టర్కీ దేశానికి చెందినవే 300 నుంచి 400 డ్రోన్లు ఏదైతే అర్ధరాత్రి ఇండియా సరిహద్దు బార్డర్స్ కి వచ్చిన నేపథ్యంలో పాక్ కి సంబంధించిన డ్రోన్లు అవన్నీ కూడా టర్కీ దేశానికి చెందినవిగా కూడా కేంద్ర రక్షణ శాఖ ఇప్పటికే తెలిపింది దీనికి సంబంధించి చూసుకోవచ్చు అలాగే పౌర విమానాలే రక్షణ కవచంగా పాక్ దుశ్చర్యలైతే కొనసాగుతూ ఉన్నాయి రైట్ ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఇమేజ్ ని చూసుకున్నట్లయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోవడంతో శుక్రవారం రాత్రి జమ్మూ గగనతలంలో పేలిపోతున్న పాకిస్తాన్ డ్రోన్లు అంటూ కూడా ఒక పోస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది రైట్ ఇక్కడ మీటింగ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక ఢిల్లీలో శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి అలాగే వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్లతో సమావేశమైన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ అంటూ కూడా ఒక అంటే వాళ్ళ మీటింగ్ కి సంబంధించి త్రివిధ దళాధిపతులతో యుద్ధానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి వాళ్ళ నుంచి ఏ విధంగా వస్తుంది అంటూ కూడా ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసినారు ఈ నేపథ్యంలో ఒక మీటింగ్ కి సంబంధించిన చూసుకోవచ్చు అలాగే మరో కొంచెం డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇక దయాది దేశం పాకిస్తాన్కు మళ్ళీ భంగపాటు అయితే తప్పలేదు 2 దేశాల పాటు సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతత నెలకొన్నా కూడా చిక్కబడిన తర్వాత మరోసారి భారత్పై దుస్సాహసానికి వడిగట్టింది బారాముల నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లైతే పంపింది ఇక ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని అవంతిపుర వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా అయితే చాటుకుంది ఇక డ్రోన్లు క్షిపణితో విరుచుకుపడాలనుకునే ప్రయత్నాన్ని గురువారమే సైన్యం తిప్పికొట్టగా ఏమాత్రం బుద్ధి మారని పాక్ మరోసారి విఫల యత్నమైతే చేసింది ఇక 300 నుంచి 400 డ్రోన్లనైతే ఇండియా బార్డర్లో సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు ప్రాంతాల లక్ష్యంగా డ్రోన్లను 300 నుంచి 400 వరకు పంపించడం జరిగింది అవన్నీ కూడా టర్కీ అని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే వాటి బుద్ధి అనేది ఇంకా మారకుండా అట్లనే ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ప్రధాన నగరాలు ఇండియాకున్న బార్డర్స్ గుజరాత్ పంజాబ్ బీహార్ ఇటువంటి బార్డర్స్ ఢిల్లీతో సహా అన్నమాట హై అలర్ట్ అయితే ఇప్పటికే ప్రకటించారు హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడికక్కడ బ్లాక్అవుట్ అంటే చీకటి ఉన్నప్పుడు మాత్రం శత్రు దేశాలకు కొంచెం మనకు శాటిలైట్ వ్యూ అనేది కూడా చీకటి ఉన్నప్పుడు అంతగా లక్ష్యం అనేది వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు కాబట్టి చీకటిగా బ్లాక్అవుట్ అయితే కంప్లీట్ గా నగరాల్లో నిన్నటి నుంచి కూడా పాటించడం చూసుకోవచ్చు బార్డర్స్ ఉన్న నగరాల్లో అలారమ్స్ కూడా మోగినాయి రెడ్ సిగ్నల్స్ వచ్చిన నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ బ్లాక్అవుట్ అనేది కూడా కంప్లీట్ గా మారింది అని చెప్పుకోవాలి రైట్ ఇక కొంచెం చూసుకున్నట్లయితే ఇక ప్రయత్నాల్ని గురువారమే సైన్యం తిప్పికొట్టక ఏమాత్రం బుద్ధిమానని పాక్ మరోసారి విఫలయత్నం చేసి చేతులైతే కాల్చుకుంది ఇక జమ్మూ ఫిరోజ్పుర పఠాన్కోట్ జైసల్మేర్ బాడ్మేర్ భుజ్ తదితర ప్రాంతాలపై వీటిని మళ్లీ పంపేందుకు ప్రయత్నించింది బారాముల్లా జిల్లాలో పాక్ డ్రోన్లను సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులైతే కనిపించాయి ఇక సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసి బ్లాక్అవుట్ అయితే పాటించారు ఆ మేరకు ప్రజల సూచనలు జారీ అయ్యాయి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ సాంబా జిల్లాల్లో ఫిరంగులతో భారీగా శత్రుముఖులు విరుచుకుపట్టాయి వాటితో పాటు పఠాన్కోట్ ఉధంపూర్ నగ్రోట్ జైసల్మేర్ అఖ్నూర్ ప్రాంతాలపైకి పాక్ పంపిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది శ్రీనగర్ ప్రజలకు ముందు జాగ్రత్తలు చెప్పడానికి మసీదుల్లో లౌడ్ స్పీకర్లను వాడాల్సి వచ్చింది ఇక జమ్మూ డివిజన్ ఉధంపూర్లో పూర్తిగా బ్లాక్అవుట్ అయితే పాటించారు ఆ ప్రాంతంలో భారీగా సైరన్ శబ్దాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి రైట్ అటువైపు భారీ నష్టం పుంచ్ రాజౌరి ఉరీ సెక్టార్లలో దాడుల్ని భారత సైన్యం తిప్పికొట్టినప్పుడు పాక్కు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లని కూడా చెప్తున్నారు ఇక మిగతా డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో పేపర్ 2లో ఉన్నట్లుగా కూడా ఇవ్వడం జరిగింది రైట్ చూసుకోవచ్చు ఇక సరిహద్దు ఉగ్రతర కథనాలపై 6 నుంచి 7 పేజీల్లో ఉండబోతున్నాయి అంటూ కూడా
చూసుకోవచ్చు. ఇక అగ్నివీరుడా నీకు వందనం అంటూ కూడా ఒక మెయిన్ హెడ్లైన్గా ప్రధాన అంశంగా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. నిన్న మురళీ నాయక్ అనే జవాన్ వీరమరణం అయితే పొందడం జరిగింది. ఏపీకి సంబంధించిన జవాన్ అయితే వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో ఒక ప్రధాన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. యుద్ధ క్షేత్రంలో నేలరాలిన తెలుగు బిడ్డ, ఆపరేషన్ సింధూర్లో పాక్పై పోరాటం, జమ్మూ కాశ్మీర్లో అమరుడైన మురళీ నాయక్. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కలితాండలో విషాదం అయితే చోటు చేసుకుంది. కుటుంబంలో చాలా విషాదం చోటు చేసుకుంది. మురళీ నాయక్ తెలుగువాడు అయ్యుండి వీరమరణం అయితే పొందాడు. తన మరణం ఎక్కడికి పోదు. యుద్ధం నేపథ్యంలో ఏ విధంగా అయితే వీరమరణం పొందాడో ఆ వీరమరణంకి తగ్గట్టుగానే ఆ మరణాన్ని మన సైనికులు ఎదుర్కొనేందుకు ధీటుగా పోరాడేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవాలి. రైట్గా కొంచెం లోపలికి వెళ్ళి డీటెయిల్గా చూసినట్లయితే లోపలి పేజీలో తిరుమలకు థ్రెట్ ఉంది, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా పాకితి దాడులకు పాల్పడుతుందని ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్న నేపథ్యంలో థ్రెట్ ఉంది. ప్రధాన గురుద్వారాలు, అలాగే ఆలయాలు, ప్రధాన దేవాలయాలు, స్వర్ణాలయం, ఇటువంటి వాటన్నిటి కూడా థ్రెట్ అయితే చాలా ఉంది. ఈ నేపథ్యంలోనే వాటన్నిటికి సంబంధించి ఇంకా భద్రతను సిఆర్పిఎఫ్ బలగాలను కూడా ఎక్కడికక్కడ ఇంకా రెండో వంతు కూడా పెంచి సెక్యూరిటీని అయితే అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట ఆక్టోపస్ పహార అయితే కాస్తున్న నేపథ్యంలో ఒక చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. ఆక్టోపస్ దుస్తులు ధరించుకుని సైనికులు అలాగే గన్స్ పట్టుకొని నిల్చొని ఉన్నారనమాట. సో చూసుకోవచ్చు. రైట్గా డీటెయిల్గా కొంచెం చూసుకున్నట్లయితే ఇక అధికారులతో కలిసి హంద్రీనీవా కాలువ విస్తరణ పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు అంటూ కూడా హంద్రీనీవా ప్రాజెక్టు పనులకు సంబంధించి సీఎం చంద్రబాబు వాటి పనుల పర్యవేక్షణలో భాగంగా అక్కడ నడుస్తూ ఉండడం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రైట్గా చూసుకున్నట్లయితే ప్రధాన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత, తిరుమలను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, చమురు స్థావరాల్లో అప్రమత్తత, విశాఖలో భద్రతా పెంపు, అలాగే నా జీతం పిఠాపురం అనాథ పిల్లలకు అంకితం అంటూ కూడా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ చేయూతనివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనాథ పిల్లలకు నా జీతం పిఠాపురం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రైట్గా విశ్రాంత ఐఏఎస్ ధనుంజయ రెడ్డికి సిట్ అయితే నోటీసులు, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్పకు కూడా వీరు ముగ్గురు కూడా మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విశ్రాంత ఐఏఎస్ ధనుంజయ రెడ్డికి కూడా సిట్ అయితే నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన వేళ ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్గా జూలైలోగా హంద్రీనీవా విస్తరణ, ఆ నెల 10న నేనే వచ్చి నీరు విడుదల చేస్తా. ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో 6.2 లక్షల ఎకరాలకైతే సాగునీరు అందుతోంది. ఇక సీఎం చంద్రబాబు అయితే వెల్లడించారు. అలాగే వైకాపా ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని కూడా ధ్వజం అయితే చేశారు. ఇక ఉరవకొండ నియోజకవర్గంలో పనుల పరిశీలన భాగంగా సీఎం చంద్రబాబు అయితే హంద్రీనీవా ప్రాజెక్టు పనులను కూడా పరిశీలించారు. కొంచెం డీటెయిల్గా చూసుకున్నట్లయితే హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు సాకారం అయితే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విస్తరణ పనులను జూలైలోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. 770 కిలోమీటర్ల పొడవుతూ ఆసియాలోని అతి పెద్దదైన హంద్రీనీవాకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే తాను ముందుకు తీసుకువెళ్తున్నానన్నారు. ఇక గతంలో బచావత్ అవార్డు కింద కేటాయింపులున్న ప్రాంతానికి మాత్రమే నీరు అందేదని, ఇక మిగులు జిల్లాలు వాడుకునే హక్కు గుర్తించి హంద్రీనీవా, గాలేరు, నగరి పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీ పార్టీనే అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం హంద్రీనీవా ప్రాజెక్టు వైపే చూడలేదు, అలాగే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు చెప్తున్నారు. నేనే నెక్స్ట్ వచ్చే నెల 10వ తేదీ మళ్ళీ నీరు కూడా విడుదల చేస్తాను అని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడం చూసుకోవచ్చు. రైట్గా డీటెయిల్గా కొంచెం కింద చూసుకున్నట్లయితే 3 కొత్త విమాన సర్వీసులు, విశాఖపట్నం అబుదాబి, విశాఖపట్నం భువనేశ్వర్, అలాగే విశాఖ బెంగళూరు. సో అబుదాబి, భువనేశ్వర్, అలాగే బెంగళూరుకు సంబంధించి విశాఖపట్నం నుంచి 3 కొత్త ఎయిర్ విమాన సర్వీసులు అయితే అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే వెల్లడించారు. ఇక అవి రెండు విశాఖపట్నం నుంచి, ఒకటి విజయవాడ టు బెంగళూరు, ఒకటి విశాఖపట్నం భువనేశ్వర్, అలాగే విశాఖపట్నం అబుదాబి. సో 2 విశాఖపట్నం నుంచి, ఒకటి విజయవాడ నుంచి కూడా బెంగళూరుకి, అలాగే దానికి సంబంధించి విమాన సర్వీసులు 3 కొత్తగా అయితే మొదలైపోయాయి. ఇక డీటెయిల్గా చూసుకుందాం. రాష్ట్రం నుంచి 3 కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కల అయిన కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ను సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే జూన్ 2 నుంచి విజయవాడ, బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు అయితే నడుస్తాయని తెలిపారు. ఇక వీటి ద్వారా ఏపీ రాజధాని నుంచి ఐటీ హబ్ బెంగళూరుకు సులువుగా చేరుకోవచ్చున్నారు. జూన్ 12 నుంచి విశాఖ, భువనేశ్వర్ సర్వీస్ ప్రారంభం కానుందని ప్రకటించారు. 2 తూర్పు తీర నగరాల మధ్య వాణిజ్య, పర్యాటక, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ఈ సర్వీసు దోహదపడుతుందని కూడా స్పష్టమైతే చేశారు. రైట్గా
మిగతా పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే రైట్, ఎక్కడ చూసినా ఏ పేపర్లో చూసినా యుద్ధం అనేది మెయిన్ టాపిక్, ప్రధానాంశంగా యుద్ధమే ఉంది. నేపథ్యంలో ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక దాయాది మళ్ళీ బరితెగించింది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. పాకిస్తాన్ దాయాది దేశం ఏ విధంగా అయితే ఉందో దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక జమ్మూలో ఒక ఇమేజ్ని కూడా ఇచ్చారు. ఇక్కడ వాటి డ్రోన్లను కూడా గుర్తించి ఎల్లో కలర్ బార్డర్లో కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి విజువల్స్ చూసుకోవచ్చు. అలాగే శత్రు స్థావరంపై ధ్వంసం చేస్తున్న భారత సైన్యం అంటూ కూడా ఒక ఇమేజ్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ శత్రు సైన్యం ఉంది. సో ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చారు, ఆరో మార్క్స్. దానికి సంబంధించి ఇక్కడ శత్రు సైన్యాన్ని కూడా ధ్వంసం చేస్తూ ఉంది భారత సైన్యం అంటూ కూడా ఒక చూసుకోవచ్చు. అలాగే కాశ్మీర్లోని రాజౌరిలో ఇన్ని డ్రోన్స్ అయితే కలకలమైతే రేపాయి. ఏకంగా 400 నుంచి 300 వచ్చిన నేపథ్యంలో ఆ డ్రోన్స్ అన్నిటిని కూడా రెడ్ మార్క్లో కూడా పట్టుకోవడం చూసుకోవచ్చు. ఇక బీసీసీఐ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు వాయిదా వేసింది ఐపీఎల్ మ్యాచ్ని. సో వారం రోజుల విరామం, ఐపీఎల్ మ్యాచ్ల నిలిపివేత, ఆట కంటే దేశమే ముఖ్యమని చెప్పేసి బీసీసీఐ అయితే పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల పాటు ఐపీఎల్ని వాయిదా వేయడం అయితే నిన్న జరిగింది. సో దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక కొనసాగిన యుద్ధ భయాలు, 80,000 దిగువకు సెన్సెక్స్, నిఫ్టీ నష్టం 266 పాయింట్లు. సో సెన్సెక్స్ స్టాక్ మార్కెట్లన్నీ పూర్తిగా డౌన్ అయిపోయాయి యుద్ధ ప్రభావంతో. వాటి మీద కూడా మార్కెట్లు కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చిన నేపథ్యంలో కొంచెం కుదిలైనట్లుగా కూడా వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక యుద్ధంలో అమరవీరుడు వీరమరణం అయితే పొందాడు మురళీ నాయక్. సో తెలుగువాడు. దీనికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని కూడా దీంట్లో కూడా చూసుకోవచ్చు. ఇక అమరుడా నీకు వందనం, భారత్ పాక్ యుద్ధంలో జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. జమ్మూ కాశ్మీర్లో విధి నిర్వహణలో ప్రాణాలొదిలిన యువతేజం. స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కలితాండ. కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ అయితే ఫోన్లో పరామర్శించారు. అలాగే 13న కలితండాకు కుటుంబాన్ని ఓదార్చున్న జయం. అలాగే నేడు గ్రామానికి చేరనున్న భౌతిక కాయమైతే నేడు వారి స్వగ్రామానికి చేరబోతోంది కలితాండకి. సో అక్కడికి మళ్ళీ సీఎం చంద్రబాబు అలాగే మాజీ సీఎం జగన్ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో వీర జవాన్కి నీకు వందనం అంటూ కూడా, అమరుడా నీకు వందనం అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రెండో రోజు రెచ్చిపోయిన పాక్ సరిహద్దు ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లు. 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి. శ్రీనగర్ విమానాశ్రయంపై దాడికి యత్నం. దాడులను ధీటుగా తిప్పికొట్టిన సైన్యం. క్షిపణులు, డ్రోన్లు ఇక ఎక్కడికక్కడ కూల్చివేత. కాల్పులతో దద్దరిల్లుతున్న సరిహద్దులు. అక్కడి రాష్ట్రాలతో అప్రమత్తత, తర్వాత బ్లాక్అవుట్లు. ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్షలైతే నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళ సౌండ్లు, సైరన్స్ మోగగానే, రెడ్ అలర్ట్ ప్రకటించడం మొదలవ్వగానే సైరన్స్ మోగుతాయి. సైరన్స్ మోగగానే బ్లాక్అవుట్లు అంటూ కూడా కంప్లీట్గా బ్లాక్అవుట్లు అయితే స్వచ్ఛందంగా పాటించి నగరాలను కూడా కంప్లీట్గా బ్లాక్అవుట్ కూడా చేయడం కూడా చూసుకోవచ్చు. ఇక దయాతి బుద్ధి అయితే మారలేదు. తొలి రోజు భారత్పై అయితే విరుచుకుపడింది. అదేవిధంగా కూడా విఫలమై యత్నం చేసి చావదెబ్బ తినిందనమాట పాకిస్తాన్. కొన్ని మోగని అంటే వాటి సైరన్ కానీ, లేకుంటే కొన్ని బాంబులు కానీ, కొన్ని పేలని డ్రోన్లను కూడా పంపించే ప్రయత్నం అయితే చేసింది. అవి చిత్తుగా తుస్సుమనే అయినాయి కొన్ని సందర్భాల్లో కూడా. సో చూసుకోవచ్చు పాక్ బుద్ధి అయితే ఏ విధంగా ఉందంటే జస్ట్ పంపించినాం అనే విధంగా మాత్రమే ఉంది. కొన్ని డ్రోన్స్ పూర్తిగా పేలని మిసైల్స్ వాటిని కూడా పంపించింది. కొన్ని శకలాలను కూడా గుర్తించినట్లయితే పాకిస్తాన్కి సంబంధించిన మిసైల్స్ని కూడా కొన్ని గుర్తించడం కూడా జరిగింది మన అధికారులు. సో వాటి మీద పాకిస్తాన్కి సంబంధించిన నెంబర్ కూడా ఉండడం కూడా ఒక చూసుకోవచ్చు. చావు దెబ్బ తినింది పాకిస్తాన్. ఇక రెండో రోజు సరిహద్దు ప్రాంతాలపై దాడులను ప్రయత్నించింది. శుక్రవారం చీకట్లు పడుతూనే జమ్మూ కాశ్మీర్ మొదలు రాజస్థాన్ దాకా 26కు పైగా ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించింది. అలాగే ఈ దాడులను సైన్యం ధీటుగా తిప్పికొడుతుంది. వాటిని ఎక్కడికక్కడ కూల్చేస్తుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బ్లాక్అవుట్ అయితే కొనసాగుతూ ఉండడంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకొని జోధ్పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లయితే కమ్ముకున్నాయి. ఓవైపు దాడులకు తెగబడుతూనే మరోవైపు భారత్లో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధాయపడుతుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులతో శుక్రవారం రాత్రితే సమీక్ష నిర్వహించారు. సో
ఎక్కడికక్కడ అధికారులందరూ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆర్మీ సైన్యం చాలా ధీటుగా వాళ్ళందరినీ కూడా డ్రోన్స్ని కానీ పాక్ సైన్యాన్ని కానీ ధీటుగా ఎదుర్కొంటుంది. ఎల్ఓసి బార్డర్స్లో మనకున్న బార్డర్స్ని కూడా ఎప్పటికప్పుడు కాల్పులు జరిపినప్పటికీ కూడా ఆర్మీ సైన్యం వాళ్ళకి ధీటుగా సరైన సమాధానం చెప్తూ ఆ కాల్పులను కూడా తిప్పికొడుతూ ఉండడం కూడా మనం చూసుకోవచ్చు. అసలు ఆర్మీకి అనేది సెల్యూట్ చేయాలి నిజంగా. ఇంత ప్రశాంతంగా మనం ఇక్కడ ఉన్నాము అంటే కూడా మొత్తం ఆర్మీనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ అనేది చాలా ఎంత స్ట్రాంగ్గా ఉంటేనో వాళ్ళ సైన్యాన్ని కానీ వాళ్ళ నుంచి ఒక శత్రు దేశం నుంచి మనకు వచ్చే ప్రతి ఒక్క డ్రోన్ కానీ ప్రతి ఒక్క బాంబును కూడా తిప్పికొడుతూ ఉన్నాం. సో ఇదంతా ఆర్మీ వల్లనే. కేవలం మన సైన్యం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యి ఉంది కాబట్టి ఇప్పటి వరకు మనం ఇంత హ్యాపీగా ఉన్నాం. అలాగనే ఇంత అంటే ప్రశాంతంగా కూడా యుద్ధం ఇంతవరకు జరుగుతూ ఉన్నా కూడా మన ఇండియా బార్డర్స్లలో జరుగుతూ ఉన్నా కూడా మన బార్డర్స్ని కూడా ఎల్ఓసి బార్డర్స్ని క్రాస్ చేసి వాళ్ళ డ్రోన్స్ని పంపించినప్పుడు కూడా మనం సరిగ్గా వాటన్నిటిని కూడా తిప్పి కొడుతున్నాము అంటే కూడా దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ అని చెప్పుకోవాలి. పైన నుంచి ఒకటే ఫ్లోగా అంటే ఎప్పుడు ఏ లక్ష్యాన్ని మనం గురి చేయాలి, అంటే ఏ ఉగ్రస్థావరాన్ని పేల్చాలి, దానికి సంబంధించి కూడా వాళ్ళ ప్లానింగ్ కానీ వాళ్ళ మొత్తం దానికి సంబంధించి ఇండియన్ ఆర్మీ మొత్తం అన్ని త్రివిధ దళాధిపతి రక్షణ శాఖ, నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్ మొత్తం అన్ని రకాలుగా కూడా వాళ్ళని దిగ్బంధించింది. సో నిన్న చూసుకోవచ్చు ఇక నౌకకు సంబంధించి కరాచీ పోర్టును కూడా పేల్చేసిన నేపథ్యంలో కూడా చూసుకోవచ్చు. INS విక్రాంత్ కూడా ఆ పోర్టును కూడా పేల్చడం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మళ్లించేశారు. పోలవరంలో వరుసగా రెండోసారి నిధులు డైవర్షన్, మళ్లీ విడత అడ్వాన్స్ను వాడేసిన కుటుంబ సర్కార్. మార్చి 12న 2704.81 కోట్లు ఇచ్చింది కేంద్రం అంటూ కూడా అంటే పోలవరానికి ఇచ్చిన అమౌంట్ కూడా డైవర్షన్ అయింది, మొత్తం మారిపోయింది అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, చూసుకోవచ్చు. మిగిలింది విభజనే, తొలి దశకు పాఠశాలల పునర్వ్యవస్థీకరణ. ఇకపై రాష్ట్రంలో 9 రకాల సర్కారు బడులు, హై స్కూల్లో 1 నుంచి 5 తరగతులకైతే ప్రత్యేక విభాగం. ఇక యూపీ స్కూళ్ల కొనసాగింపునకు నిర్ణయం. 294 బాలికల హై స్కూల్ ప్లస్లైతే కొనసాగింపు. నేడు రేపు మార్గదర్శకాలైతే విడుదల. ఇక అంత గందరగోళం అంటున్నా కూడా విద్యారంగ ప్రముఖులైతే గందరగోళంలాగా ఉంది అని చెప్తున్నారు. విద్యాశాఖకు సంబంధించి పాఠశాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మిగిలింది విభజనే అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్గా మరో పేపర్ చూసుకుందాం. మరో పేపర్లోని ప్రధాన అంశాలుగా కూడా ఒక పేపర్ చూసుకుందాం. రైట్గా పాక్ మళ్లీ భంగపాటు, 25 ప్రాంతాల్లో డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టిన భారత్. ఇక విమానాశ్రయాలు అలాగే సైనిక కేంద్రాలపై ప్రయోగించినవన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. ఇక శ్రీనగర్కి సంబంధించి ఎయిర్పోర్టు, అవంతిపుర ఎయిర్ బేస్లతో సురక్షితం. 3 రోజు దద్దలిన్న సరిహద్దు. పంజాబ్, కాశ్మీర్లలో కూడా నగరాల్లో బ్లాక్అవుట్ అయితే పూర్తిగా ఉంది. అలాగే చొరబాట్లకు సంబంధించి కూడా చొరబాట్లకు యత్నించిన 7 ఉగ్రవాదులు అయితే హతమయ్యారు. ఇక ప్రాదేశిక సైన్యం సంబంధించి సేవల వినియోగానికి కూడా అనుమతి. అలాగే త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ. భద్రతపై అమిత్ షా, రాజ్నాథ్ సమీక్షలు. సరిహద్దు గ్రామాల జనం ఇళ్లలోనే ఉండాలని కూడా కొంతవరకు ఢిల్లీ. అట్లాంటి బోర్డర్స్లలో ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, బాంబుల మోత. అలాగే డ్రోన్స్కి సంబంధించి లేదా సిగ్నల్స్కి సంబంధించి ఆ మోత మోగుతూ ఉన్నప్పుడు కానీ ఆ సిగ్నల్స్ వస్తూ ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఇళ్లలోనే ఉండాలి, బయటికి రాకుండా ఎక్కడికక్కడ వాళ్ళు ఇంట్లోనే ఉండాలన్నమాట. ఇంట్లలో ఉండి కొంతవరకు మాక్ డ్రిల్ని కూడా ప్రయోగించడం జరిగింది. మాక్ డ్రిల్ ఏ విధంగా ఉండాలి, ఒకవేళ నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నావో మాక్ డ్రిల్ ఏ విధంగా ఉండాలి, చెవులు మూసుకొని గట్టిగా ఇలా బెండై కూర్చోవాలి అంటూ కూడా కొన్ని మాక్ డ్రిల్స్లో భాగంగా వాళ్ళకు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కూడా చెప్పడం జరిగింది. కంప్లీట్గా నీ దగ్గర సరౌండింగ్స్లో ఏ ప్లేస్లో ఏది అంటే దగ్గరలో ఒక కుర్చీ కానీ లేదంటే ఒక వాల్ కానీ లేదంటే ఏది లేనప్పుడు స్ట్రైట్గా పడుకొని బెండ్ చేసుకొని ఇలా చెవులు మూసేసుకొని ఉండాలి అంటూ కూడా కొన్ని అంటే ఆ ప్రజలకు అవగాహన రావడానికి ఒకవేళ యుద్ధం కనుక ఇంకా పూర్తిగా ప్రజల మీదకి వచ్చి పూర్తిగా ప్రజల్లోనికి వచ్చి కనుక వాళ్ళు మిసైల్స్ కానీ ఏదైనా దాడి చేసినప్పుడు సైరన్స్ అయితే ఆటోమేటిక్గా మోగుతాయి. ఆ నేపథ్యంలోనే ఇళ్లలోనే ఉండాలి. కంప్లీట్గా ఇళ్లలో లేని వాళ్ళు స్కూళ్ళకి కానీ ఆఫీసులకు కానీ బయట తిరిగే వాళ్ళు మాత్రం మాక్ డ్రిల్స్లో చెప్పిన విధంగా కూడా మనం కంప్లీట్గా ఏది సరౌండింగ్స్లో దగ్గరలో లేనప్పుడు కంప్లీట్గా స్ట్రైట్గా పడుకోవాలి అని చెప్పేసి కూడా
కొంతవరకు అవగాహన సదస్సులో భాగంగా చెప్పడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటివన్నీ చూడండి, చూసి మనం కూడా నేర్చుకొని ఇన్ కేస్ అటువంటి సిచ్యువేషన్ రాకూడదు, వచ్చినప్పుడు గనక మనమందరం కూడా తప్పకుండా వాటన్నిటిని ఎదుర్కొని మనల్ని మనం స్వయంగా కాపాడుకోవాలి అని చెప్పేసి కూడా మాక్ డ్రిల్ని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అందరినీ ఎక్కడికక్కడ అలర్ట్గా చేసిన నేపథ్యంలో మాక్ డ్రిల్స్ని కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ఉద్రిక్తంగానే వరుసగా రెండో రోజు పాక్ డ్రోన్ దాడులు. కశ్మీర్ నుంచి కచ్ వరకు 20 నగరాలు లక్ష్యంగా 4 రాష్ట్రాల్లో 26 డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం. ఇక డ్రోన్ దాడికి ఫిరోజ్పూర్లో 3కి గాయాలు, 1 విషమం. సరిహద్దు ప్రాంతాల్లో 2 రోజు సైరన్ మూతలు, చిమ్మ చీకట్లు అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇంకా ఉద్రిక్తంగానే ఉంది బోర్డర్స్లలో అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. రెండో రోజు కూడా పాక్ అయితే డ్రోన్ దాడులు అయితే చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ నుంచి కచ్ వరకు 20 నగరాలు లక్ష్యంగా అయితే చేసుకుంది. 4 రాష్ట్రాల్లో 26 డ్రోన్లను కూడా కూల్చివేసింది భారత సైన్యం. సరిహద్దు ప్రాంతంలో 2 రోజు కూడా సరైన మూతలైతే మోగాయి. చిమ్మ చీకట్లు, ఎక్కడికక్కడ బ్లాక్అవుట్ అయితే స్వచ్ఛందంగా పాటించడం అయితే చూసుకోవచ్చు. రైట్, ఇక కూల్చాం, నిర్వీర్యపరిచాం. గురువారం ఒక్కరోజు 300 నుంచి 400 టర్కీ డ్రోన్లతో దాడికి పాక్ యత్నం. కశ్మీర్లోని లేహ్ నుంచి గుజరాత్లోని సర్కిక్రీ దాకా 36 నగరాల్లోని సైనిక శిబిరాల లక్ష్యం. అత్యధిక డ్రోన్లలో ఎలాంటి ఆయుధాలు లేవు. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పరీక్షించడానికి శిథిరాలపై దర్యాప్తు, మరిన్ని ఆధారాల సేకరణ. పౌర విమానాలను ఆ పాక్ అడ్డుగా పెట్టుకుంది. మీడియాతో విక్రమ్ మిస్రీ, అలాగే సోఫియా, అలాగే వ్యోమికా సింగ్. సో ఇద్దరు లేడీస్ చాలా అద్భుతంగా ఒక ఇండియాలోని యుద్ధాన్ని కూడా లీడ్ చేస్తూ ఉన్న విధానం కూడా చూసుకోవచ్చు. సోఫియా ఖురేషి, కల్లన్ సోఫియా ఖురేషి, అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. సో వాళ్ళిద్దరు కూడా మొత్తం లీడ్ చేసే విధానం కూడా చాలామంది అప్రిషియేట్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మీడియాతో కూడా వాళ్ళు మాట్లాడి ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అంతా కొంచెం బ్రీఫ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కడెక్కడ దాడులు జరిగాయి, ఎక్కడెక్కడ డ్రోన్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ నిర్వీర్యం చేశాం, వాళ్ళ దాడులు ఏ విధంగా ఉన్నాయి, కొంతమంది బోర్డర్స్లో ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా కూడా వాళ్ళు దాడులు చేయడం కూడా కొన్ని సందర్భాల్లో చూసుకోవచ్చు. కొంతమంది స్కూల్స్కి వెళ్ళే విద్యార్థులు కూడా గాయపడడం కూడా చూసుకోవచ్చు. పాకేమో తన వంకర బుద్ధితో మేము అలా చేయలేదు, మేము కేవలం వాటి స్థావరాలను కొంతమంది మాత్రమే ఇట్లా టార్గెట్ చేశాం కానీ ప్రజలను చేయలేదు అని చెప్పేసి తన వంకర బుద్ధితో ఎలాగైతే అబద్ధాలు చెప్తూ ఉందో, ఈ నేపథ్యంలోనే బోర్డర్స్లో ఉన్న ప్రజలు కూడా చాలామంది తన సొంత ఇల్లును కూడా కోల్పోయి, వ్యాపారాలు కోల్పోయి, దుకాణాలు కూడా లేకుండా చాలామంది మా బతుకులు ఇలా అవుతున్నాయి, ఛిద్రం అయిపోతున్నాయి అంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా మాట్లాడడం జరిగింది. ప్రజలపైన ఎప్పుడు చూడో పాక్ విరుచుకు పడుతూనే ఉంటుంది. ఉగ్రవాదంలో కానీ లేకుంటే ఇట్లా యుద్ధం ప్రకటించినప్పుడు కూడా పాక్ ఏదైతే ఉందో ఇండియన్ ఆర్మీతో పెట్టుకోవాలి కానీ సామాన్య ప్రజల మీద వాళ్ళు అసలు ఇంత బరితెగించి సామాన్య ప్రజల మీద చెప్తూ ఉన్నారు. సామాన్య ప్రజలకు సంబంధించి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు వాళ్ళు వీళ్ళు అనే తేడా అయితే ఏముండదు. మరొకసారి అయితే పాక్ అయితే తన వంకర బుద్ధిని బయట పెడుతుంది అని చెప్పేసుకోవాలి. ఈ దాడులకు సంబంధించి భారత దాడులతో కరాచీ పోర్ట్ అయితే దెబ్బతింది. పోర్ట్ ట్రస్ట్ అధికారిక ఎక్స్లో పోస్ట్ తర్వాత మాట మార్చి మరో పోస్ట్ అయితే పెట్టారు. తమ ఖాతా హ్యాక్ అయిందని, పోర్ట్ సురక్షితంగానే ఉందని వివరణ ఇచ్చారు. ఇక రుణాలతో ఆదుకోవాలని అంతర్జాతీయ భాగస్వాములకు పాక్ వినతి, ఎక్స్ ఖాతాలో పోస్ట్. అలాగే అంతలోనే మళ్ళీ దానిపైన కూడా మాట మార్చారు. ఇక రుణాలతో ఆదుకోవాలని అంటే వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి అంత బాగాలేకుండా మరి యుద్ధం దేనికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు యుద్ధం అనేది కూడా వాళ్ళకు అర్థం కాని పరిస్థితి. ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు యుద్ధం చేయకుండా, యుద్ధానికి సంబంధించి కూడా వాళ్ళు ముందుకు రాకుండా అన్ని డ్రోన్స్ కానీ 300 నుంచి 400 డ్రోన్ కెమెరాలు ఒకటేసారి పంపించడానికి సంబంధించి కానీ అంత పంపించాల్సిన అవసరం ఏముంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మా పరిస్థితి బాగాలేదు, మాకు రుణాలకు సంబంధించి మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి కూడా అంతర్జాతీయంగా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉండడం అయితే, మాట్లాడుతూ కూడా మళ్ళీ యుద్ధానికి రావడం అయితే ఒక కొత్త విషయమనే చెప్పుకోవాలి వాళ్ళకి సంబంధించి. ఇక పాక్ IMF రుణం $100 కోట్ల విడుదలకు ఓకే. భారత అభ్యంతరం. ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశానికి అప్పిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరిక. ఓటింగ్కి కూడా దూరం అయితే ఉంది. ఇక $100 కోట్ల విడుదలకు కూడా ఓకే చెప్పింది. నో ప్రాబ్లం. ఏ అంశం ఉన్నా అంటే ఎంత మనీ తీసుకున్నా తీరా కలిసి ఉగ్రవాదాలకు సంబంధించి ఉగ్రవాదులను పెంచి పోషించడానికి మాత్రం పాకితే తప్పకుండా వెనకాడదు. ఉగ్రవాదులను ప్రేరేపించడానికి కూడా ఈ డబ్బునంతా ఖచ్చితంగా వాళ్ళ మీదనే ఖర్చు పెడుతుంది. ప్రజల అవసరాల కోసమో లేదంటే మౌలిక సదుపాయాలు కల్పించడానికి కోసం మాత్రం ఖచ్చితంగా
బ్రహ్మాండంగా ఖర్చు పెట్టదు. పాకిస్తాన్ గతంలో ఏ విధంగా అయితే చేసిందో ఆ విధంగానే ఇప్పుడు కూడా ఎంత రుణం అంతర్జాతీయంగా పాక్ రుణం వచ్చినప్పటికీ IMF రుణం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు $100 రుణం వచ్చినప్పుడు కూడా మళ్ళీ తుపాకులు కొనడానికో లేకుంటే యుద్ధానికి సంబంధించి వాటన్నిటిని కొనడానికి మాత్రమే ఖర్చు చేస్తుంది. కానీ పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు కానీ లేకుంటే వాళ్ళను డెవలప్మెంట్స్ కానీ వాటన్నిటికి దేనికి కూడా వాడదనే చెప్పుకోవాలి. రైట్. ఇక నిన్న భేటీ జరిగింది. త్రివిధ దళాధిపతులతో కూడా మీటింగ్ జరిగింది. రక్షణ మంత్రి మోదీ సారథ్యంలో కూడా చూసుకోవచ్చు. చిత్రంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే భద్రతా సలహాదారు ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రాజ్నాథ్ సింగ్ కూడా చూసుకోవచ్చు. రైట్. ఇంకా దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తిరుమల ఆలయం ముందు ఆక్టోపస్ బలగాలైతే లైన్గా ఉంటూ ఉన్నాయి నిల్చొని. సో థ్రెట్ ఉంది కొన్ని ఆలయాలకి, అలాగే ప్రముఖ ఆలయాలకి, స్వర్ణాలయము, అలాగే తిరుమల శ్రీవారి ఆలయం, అలాగే కొన్ని మెయిన్ గురుద్వారాలు మతం గురించి ఉద్దేశపూర్వకంగా మతానికి సంబంధించి ఇండియాలో రెచ్చగొట్టే ధోరణిలో పాకిస్తాన్ అయితే ఆ దిశగా కూడా కొంచెం ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే గురుద్వారాలు, ఆలయాలను కొంచెం బాంబుల ద్వారా పేల్చి లేదంటే బాంబుల ద్వారా వాటిని విచ్ఛిన్నం చేసి అక్కడున్న ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది తలెత్తినా కూడా మతానికి సంబంధించి యూటర్న్ తీసుకునే విధంగా కూడా పాకిస్తాన్ ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కేంద్ర బలగాలు అయితే మోహరించాయి. రెండో వంతు కూడా కేంద్ర బలగాలు మోహరింపులో భాగంగా ఆక్టోపస్ బలాలు కూడా అక్కడ చూసుకోవచ్చు. ఏ పరిస్థితులకైనా సిద్ధం. దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా కట్టుదిట్టం, ఎయిర్ సైరన్లు ఏర్పాటు, మాక్ డ్రిల్స్ నిర్వహణ, అలాగే పలు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు, దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ సన్నద్ధతపై నడ్డా సమీక్ష, అలాగే 24 విమానాశ్రయాలైతే మూసివేసే ప్రయత్నం అయితే జరిగింది. ఇక చండీగఢ్లో మళ్లీ సరైన్లు, అలాగే జమ్మూలో కూడా కంప్లీట్గా బ్లాక్అవుట్ అయితే ఉండడం జరిగింది. ఇక పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఇక రాష్ట్రాలు కూడా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో పాఠశాలల మూసివేత, రాత్రి వేళ విద్యుత్ కోత, అలాగే ఉద్యోగులకు సెలవులు రద్దు వంటి చర్యలైతే తీసుకున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీగా బలగాలను మోహరించడంతో పాటు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎయిర్ సైరన్లు కూడా ఏర్పాటు చేశారు, అలాగే మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. ఇక తిరుపతి, విశాఖ, బెజవాడ ఎయిర్పోర్ట్లో గట్టి నిఘా అయితే ఏర్పాటు చేశారు. ఇక ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా ఎయిర్పోర్ట్లలో కూడా గట్టి నిఘా అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు కూడా మాక్ డ్రిల్స్ను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చూసుకోవచ్చు. రైట్. ఇక నిత్యావసరాలకు కొరత లేదు, ఏమాత్రం ఆందోళన అవసరం లేదు, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు కేంద్రం అయితే స్పష్టం చేసింది. ఇక పెట్రోల్, డీజిల్, LPGలు నిల్వలు సరిపడా ఉన్నాయని కూడా చమురు కంపెనీలు చెప్తున్నారు. సో ఎక్కడికక్కడ కొంత అంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి కొంత అభద్రతా భావం అనేది చాలా మందిలో లోపలలో ఉంది. అలాగే కొన్ని ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంచెం అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. అవేర్నెస్ వల్ల కొంతమంది మిస్లీడ్ కూడా చేస్తున్నారు, దీన్ని కూడా కొంచెం మిస్లీడ్ చేస్తున్నారు. దయచేసి అటువంటివి ఏవి నమ్మొద్దండి. సో కేంద్రం చెప్తుంది నిత్యావసరాలకు సంబంధించి అన్ని నిత్యావసరాలకు సంబంధించి కూడా కొరత అయితే ఏది లేదు. గ్యాస్ కానీ, LPG సిలిండర్లు కానీ, లేదంటే పెట్రోల్, డీజిల్ కానీ ఇటువంటివి ఏదైనా సరే కృత్రిమంగా తయారు చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా సరిపడా ఇండియన్స్కి సరిపడా అయితే అన్నీ ఉన్నాయి అంటూ కూడా కేంద్రం అయితే ఒకటి విడుదల చేసింది. సో పానిక్ అయితే ఎవరు అవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఛానల్స్ చూసుకున్నట్లయితే టీవీ స్క్రీన్ మీద కొన్ని ఛానల్స్, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ కాకుండా కొన్ని ఛానల్స్ మాత్రమే చూసుకున్నట్లయితే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి అప్డేట్ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా BRK న్యూస్ని ఫాలో అయినట్లయితే పానిక్ ఏం అవసరం లేకుండా ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ని అయితే BRK న్యూస్ ఇస్తూ ఉంటుంది. సో ఇదనమాట. ఇంకా IPL వాయిదాకు సంబంధించి ఆపరేషన్ సింధు నేపథ్యంలో వారం పాటు నిలిపివేత, 58 మ్యాచ్లు పూర్తి, మిగిలినవి 16. ఇక భారత్ను వీడనున్న విదేశీ క్రికెటర్లు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. IPL వాయిదా పడింది. సో దానికి సంబంధించి బార్డర్లలో, అలాగే మన ఇండియా బార్డర్లలో ఏదైతే యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో యుద్ధ వాతావరణానికి సంబంధించి కొంత ఉధృత పరిస్థితుల నేపథ్యంలో IPL మ్యాచ్ను కూడా కొంత వారం రోజుల పాటు వాయిదా వేసింది BCCI. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. సో ఇది వాటి ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్ BRK న్యూస్, తెలుగుడు సత్తా.